హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో డివిజన్ ఫుల్ ఫార్మ్ అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో ఎడిషన్ ఫుల్ ఫార్మ్, సబ్ట్రాక్షన్ ఫుల్ ఫార్మ్ అనేది షేర్ చేశాను కదా! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చెక్ చేసేయండి నా లాంగ్ వీడియోస్ అనేవి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి చాలా సింపుల్‌గా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కిడ్స్‌కి అనేది చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి డివిజన్ ఫుల్ ఫార్మ్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డివిజన్ డిఐవిఐఎస్ఐఓఎన్ డివిజన్ ఫుల్ ఫామ్ అనేది ఇప్పుడు చూసేద్దాము. ఎఫ్యుఎల్ఎల్ ఫుల్, ఎఫ్ఓఆర్ఎం ఫుల్ ఫామ్. సో డివిజన్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి డి. డి మీన్స్ డివిజన్. డిఐవిఐఎస్ఐఓఎన్ డివిజన్. నెక్స్ట్ ఐ. ఐ మీన్స్ ఐటమ్స్. ఐటీఈఎంఎస్ ఐటమ్స్. నెక్స్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి వి. వి ఫర్ వెరీ. విఈఆర్వై వెరీ. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఐ. ఐ మీన్స్ ఇంటెలిజెంట్. INTELLIGENT ఇంటెలిజెంట్. నెక్స్ట్ లెటర్ ఎస్. ఎస్ మీన్స్ షేరింగ్. SHARING షేరింగ్. నెక్స్ట్ లెటర్ ఐ. ఐ మీన్స్ ఇంటూ. INTO ఇంటూ. నెక్స్ట్ లెటర్ ఓ. ఓ మీన్స్ ఆర్గనైజ్డ్. ORGANIZED ఆర్గనైజ్డ్. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఎన్ మీన్స్ నెంబర్స్. NUMBERS నెంబర్స్. సో దిస్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డివిజన్. ఇప్పుడు డివిజన్ అనేది ఒక 2 లైన్స్‌లో ఈజీగా చెప్పేస్తాను చూసేయండి. డివిజన్ సింబల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం క్యాన్సిలేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్టింగ్ అండి. ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా! 12/3 మనం డాట్స్ పెట్టుకున్న ప్లేస్‌లో నంబర్స్ వేసుకుంటాము. సో దీన్ని 12/3 అని కూడా ఇలా రాయొచ్చు. సో మనకి క్యాన్సిలేషన్ అనేది చూస్తున్నారు కదా! 3, 4 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఆన్సర్ ఈస్ ద 4. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 20/2. సో రైట్ సైడ్ ఉన్న నంబర్ మనకి డినామినేటర్‌లో వస్తుంది క్యాన్సిలేషన్ అనేది. సో 2 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10. సో ఆన్సర్ ఈస్ ద 10. అంటే మనం వన్ నంబర్‌ని ఇంకో నంబర్‌తో డివైడ్ చేయడాన్ని డివిజన్ అని అంటాము. ఇది ఏ నంబర్ అయినా కావచ్చు. ఐ మీన్ మనకి న్యూమరేటర్‌లో బిగ్ నంబర్ ఉండాలి. డినామినేటర్‌లో స్మాల్ నంబర్ ఉండాలి అనేది ఏం లేదండి. మనకి స్మాల్ ఆర్ బిగ్ ఏదైనా ఉండొచ్చు న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్‌లో. సో చూస్తున్నారు కదా! ఈ విధంగా క్యాన్సిల్ చేయడాన్ని డివిజన్ అని అంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.